మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న అసత్యపు ఆరోపణలను మండల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై సోషల్ మీడియాలో అవాక్కులు చెవాకులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వందల కోట్ల రూపాయలతో చెన్నూరు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే వివేక్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో బాలకృష్ణ ఇక్కడ చేసిన అరాచకాలు ప్రజలందరూ గుర్తించి ఇంటికి పంపారు. ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడు జరగని అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మరి అన్నిట్లో అభివృద్ధిలో మా చెన్నూరు కాన్స్టిట్యున్సీ మా ఎమ్మెల్యే గారు ముందుకు తీసుకెళ్తున్న శుభ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా రేపు రాబోయేటువంటి స్థానిక ఎలక్షన్లో కూడా చట్టాచాటి మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో చెన్నూరు కాన్స్టిట్యున్సీని అన్ని రంగంలో ముందుకు తీసుకెళ్లడానికి మేమందరం కార్యకర్తలు కంకణబద్ధమై పనిచేస్తామని చెప్తూ, మరి ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి గగ్గోలు పెట్టుతున్నటువంటి అనవసరమైన రాద్ధాంతాలు చేస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ మరి వాళ్ళు దాన్నే సోషల్ మీడియాను అబద్ధ ప్రచారాలతోటి తీసుకుపోతూ పబ్బం గడుపుకుంటున్నది తప్ప ప్రజల పక్షాన ఉండి కొట్లాడడం వాళ్ళకి చేతగాడడం లేదు. మేము భేషాజాలకు పోకుండా మరి అభివృద్ధిపై దృష్టి సారించి అటు రాష్ట్రంలో మా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు కానీ, మా గడ్డం వంశీకుమార్ ఎంపీ గారు కానీ మరి అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి మీదనే దృష్టి పెట్టడం జరిగింది. కానీ ఎలాంటి భేషాజాలకు మేము పోవడం లేదు. ఇది ప్రతిపక్షాలు గుర్తుంచుకోవాలి. మరి గతంలో మీరు చేసినటువంటి ప్రతిపక్షాల మీద చేసినటువంటి ఆరోపణలు అయితేనేమి, దాడులు అయితేనేమి మేము చేయడం లేదు. మీరు అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రజల పక్షాన కొట్టాడాలి తప్ప ఏదో సోషల్ మీడియాలో ఉన్నదని అవాకులు చెవాకులు అనవసరమైన రాద్ధాంతాలు చేస్తూ బట్టగాల్చి మీదేయడం మీకు తగదని మేము ఈ సభాముఖంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి అభివృద్ధిలో మా ఎమ్మెల్యే గారితో పోటీ పడండి తప్ప ఈ మాటలతోటి సోషల్ మీడియాలో అక్కర్రాని రాద్ధాంతాలు చేస్తే మాత్రం ఊరుకునే సమస్య లేదు. మేము ఏ విధమైన భేషాజాలకు పోకుండా అభివృద్ధిలో ముందంజ ఉండాలని మా రాష్ట్రంలో మా సీఎం గారు కూడా అదే చెప్తుంటారు. కేసీఆర్ గారు కూడా మీరు అసెంబ్లీకి రండి, మీ యొక్క ప్రతిపక్షం తరఫున మీ పాత్ర పోషించి చెప్పండి అని చెప్తే రావడానికి వారికి చేత కావడం లేదు. కానీ అనవసరమైనటువంటి సోషల్ మీడియా ఒకటి పెట్టుకొని సోషల్ మీడియా ద్వారా రాద్ధాంతాలు చెప్తే మీరేదో ప్రజల మెప్పు ఉందాం అనుకోవడం అదొక భ్రమ అని మీరు ప్రజల పక్షాన ఉండండి. ప్రజల యొక్క మరి అవసరాలు చెప్తే ప్రజల పక్షాన కొట్లాడితే మీకు ఉంటారు కదా, ప్రజలలో ఉండకుండా ఎక్కడో హైదరాబాద్లో నుంచి వెళ్ళి రాజకీయం నడుపుతాం అనేటువంటి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారు చూస్తూ దుష్ప్రచారాలు ఎక్కడో చిన్న చిన్న అవాకులు చెవాకులతోటి బట్టగాల్చి మీదేయడం మీకు తగదు, మీ కార్యకర్తలు కూడా తగదు. మేము ఎలాంటి దురుద్దేశాలు పోకుండా మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో ప్రజలైతేనేమి కార్యకర్తలైతేనేమి అందరూ స్వేచ్ఛా జీవితాన్ని గడిపిస్తూ ఎవరి పని వాళ్ళు చేస్తూ బిజీ షెడ్యూల్లో ఉన్నారు. కానీ ఇలాంటి రాద్ధాంతాలు చేస్తూ అనవసరమైన మరి అవాకులు చవాకులు చేస్తున్నారు. మరి మా రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి 6 పథకాల అమల్లో ఒక్కొక్కటి దశల వారీగా మరి అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంద్రమ్మ ప్రభుత్వం, మా సోనియా గాంధీ ఆశీస్సులతో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అభివృద్ధిలో అయితేనేమి ప్రజల పక్షాన అయితేనేమి కొట్లాడడంలో ముందున్నారు. మరి ఈ పథకాలను మరి ఇంప్లిమెంటేషన్ చేయడానికి ముందుకు తీసుకువెళ్తుండే తప్ప ఎలాంటి దుశ్చర్యలకు మేము పోవడం లేదు. కాబట్టి ఇది గమనించాలని ప్రజలు ఇది గమనించాలి. మరి ఏదైతే ప్రతిపక్షాలు నిందారోపణలు లేనటువంటి ఆరోపణలు చేస్తూ మరి ఏదో పబ్బం గడుపుకుంటున్నారు, వారికి ఇది తగదని హెచ్చరిస్తూ మొన్నటికి మొన్న కొన్ని సోషల్ మీడియాలో అవాకులు జవాకులు చేసిరు. అది గత ప్రభుత్వంలో జరిగినటువంటి వ్యవస్థే తప్ప మా యొక్క ప్రలోభాలు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ అలాంటి వాటిని ప్రోత్సహించరు. మా కార్యకర్తలు ఏ తప్పు చేసినా సహించడు మా ఎమ్మెల్యే గారు. అలాంటిది ప్రతిపక్షాలు చేసేటువంటి దుష్ప్రచారాన్ని కూడా మేము సహించబోమని చెప్తూ, మరి అంత గతంలో మొన్న వేలాల్లో ఇచ్చినటువంటి క్వారీ పర్మిషన్ గత ప్రభుత్వం 3 సంవత్సరాల కింద ఇచ్చిన పర్మిషన్లే, అది కాళేశ్వరం యొక్క బ్యాలెన్స్ టెండర్ వర్క్లకు ఇచ్చినది తప్ప అది అధికారులు ఇచ్చిన పర్మిషన్ తప్ప మేము దానిలో ఎలాంటి మా ఎమ్మెల్యే గారు కానీ మా కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు దానిలో ప్రలోభాలు లేవు, ఉండబోవు. అలాంటి వాటికి మేము తావివ్వమని మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము పనిచేస్తాం. అది అభివృద్ధి మొత్తంగానే ముందుకు తీసుకెళ్లడంలో మేము ముందుంటాం తప్ప ఎలాంటి దుశ్చర్యలు జరిగినా ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండల ప్రజలకు మరి నాయకులకు అధికారులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి పాలన పూర్తి సంవత్సరం 24లో అధికారంలోకి వచ్చి
సంవత్సరం పూర్తి చేసుకుని నూతన సంవత్సరం 2025లో అడుగుపెట్టిన శుభ సందర్భంగా అభివృద్ధి బాటలో పోతున్న ప్రజాపాలనను ప్రతిపక్షాలు ఎన్నో ఆవక్కు చవకలతో సోషల్ మీడియాను వాడుకోవడం జరుగుతుంది. నేను ప్రతిపక్షాలకు తెలియజేసేది ఒకటే, ప్రజల పక్షాన నిలబడండి. ప్రభుత్వాలు తప్పు చేస్తే నిలదీసి ప్రజలకు న్యాయం చేసే పనులు చేయండి తప్ప గతంలో మీరు చేసిన దోపిడీ పనులకు మరి కాంగ్రెస్ పార్టీకి వంట పెట్టే ప్రయత్నం చేస్తే హెచ్చరిస్తున్నాం. మర్యాదగా కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టాలనే ఆలోచన లేదు. మీ నాయకులు చేసిన పని మేము చేసే, మా నాయకుడు చేసే అట్లాంటి కాదు. కాబట్టి మా నాయకుడు మరి వివేక్ వెంకటస్వామి కానీ వారి కుటుంబం కానీ కాకా కుటుంబం ఎప్పుడు ప్రజల పక్షాన, ప్రజల సమస్యల పక్షాన ఉన్నారు. కానీ మరి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి బాటలో ఉన్నారు. పెద్దపల్లి పార్లమెంట్లో కానీ చెన్నూరు నియోజకవర్గంలో కానీ వారు ఇక్కడ వనరులను దోచుకొని పోయే నాయకులు కాదు. గతంలో మీ నాయకులు ఇక్కడ ఉన్న వనరులను దోచుకొని పోయడానికే దళితులపై దౌర్జన్యంగా వచ్చి ఇక్కడ అధికారం చేపట్టిన నాయకులపై మీరు నాయకులతో పనిచేసినారు. అలాంటి పాలనలో నుంచి మరి విముక్తి పొంది ప్రజాపాలన రేవంత్ రెడ్డి మరి సోనియా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో వచ్చి మరి ప్రజాపాలన, ప్రజల పక్షాన పోతున్న పాలనను మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ నియోజకవర్గంలో గతంలో అధికారులు ఉండి మీరు పల్లెలు ప్రజలలో తిరగలేదు. మరి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఇక్కడ పల్లెల్లో ప్రజల్లో తిరిగి ప్రభుత్వ పథకాలు ప్రజలకు రాకపోతే మీరు నిజంగా నిలదీయాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పి నేను ప్రతిపక్ష పాత్ర వహించాలని కోరుకుంటాను. కానీ అనవసరమైన విషయాలపై మీరు జోక్యం చేసుకుంటే మీకన్నా ఎక్కువ చేసే శక్తి మాకున్నది. మరి ఇక్కడ మీరు కండవేసుకొని తిరగకుండా కూడా చేసే బాధ్యత మేము చూసుకుంటాం. కానీ మీరు ఇలాంటి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు మా ఎమ్మెల్యేపై కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులపై కానీ మరి చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో మీరు ఇచ్చిన పర్మిషన్ పరంగానే అక్కడ కోరి నడుతుంది. గతంలో నడిచిన కోరి రోజుకు 100 బండ్లు నడిచినాయి. ఇలా రూల్స్ ప్రకారము మేము మా ఎమ్మెల్యే గారు కానీ న్యాయంగా